హాయ్ హలో హార్ట్ హెల్త్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 5 టాపిక్ హార్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయినా ఎందుకు భయం? బీపీ ఒక్కసారి పెరిగితే హార్ట్ ప్రమాదమా? ఈరోజు ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు. నమస్కారం అండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత చికిత్స కోసం అర్హత ఉన్న డాక్టర్ను సంప్రదించండి. క్వశ్చన్ ఆన్సర్స్. ప్రశ్నే: అన్ని టెస్టులు నార్మల్ అయినా హార్ట్ సమస్య రావచ్చా? జవాబు: అవును. టెస్టులు అప్పటి పరిస్థితిని మాత్రమే చూపిస్తాయి. లైఫ్ స్టైల్ మారకపోతే భవిష్యత్తులో సమస్య రావచ్చు. ప్రశ్నే: ఒక్కసారిగా బీపీ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుందా? జవాబు: తక్షణమే అటాక్ రావచ్చు అనేది తప్పు. కానీ బీపీ ఎక్కువగా ఉంటే హార్ట్ మీద భారం పెరుగుతుంది. ప్రశ్న: ఛాతీలో స్వల్ప నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయవచ్చా? జవాబు: స్వల్ప నొప్పి అని వదిలేయడం ప్రమాదం. పునరావృతం అయితే చెక్ చేయించుకోవాలి. ప్రశ్న: హార్ట్ పేషెంట్లు లైంగిక జీవితం కొనసాగించవచ్చా? జవాబు: సాధారణంగా వాకింగ్ చేయగలిగితే లైంగిక జీవితం సేఫ్. అది కూడా డాక్టర్ సలహా ముఖ్యం. ప్రశ్న: రాత్రి హార్ట్ అటాక్ ఎక్కువగా ఎందుకు వస్తుంది? జవాబు: రాత్రి బీపీ హార్మోన్లు మారుతాయి. అందుకే రిస్క్ కొంచెం ఎక్కువ. ఇంపార్టెంట్ వార్నింగ్: పునరావృత ఛాతీ నొప్పి లైట్గా తీసుకోవద్దు. ఇది హార్ట్ హెచ్చరిక కావచ్చు. నాకు అటాక్ రాదు అనే ఆత్మవిశ్వాసమే అతిపెద్ద ప్రమాదం. హార్ట్ మనకు రోజు పనిచేస్తుంది. మనం